ఈ సంక్రాంతికి చిరంజీవి రవితేజ కలిసి వచ్చి ప్రభాస్ స్క్రీన్ షేక్ చేస్తారా లేక ఎవరో ఒకడే బాక్స్ ఆఫీస్ ని కవ్వి తీసుకుంటాడా? ఈ మూడు మాస్ హిట్ మధ్య రేసులో ఏంటో తెలుసుకోవడానికి 10 సెకండ్లు ఆగండి. ప్రతి సంక్రాంతి టాలీవుడ్ బాంబులా పేలుతుంది, కానీ 2026 లో ప్రభాస్ ది రాజాసాబ్ తో హారర్ రొమాన్స్ మిక్స్ చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారుతో వింటేజ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తితో ఫన్ రొమాంటిక్ బ్లాస్ట్. ఈ ముగ్గురు ఒకే పండుగగా వచ్చి జనాల్ని అలరించబోతున్నారు. ఇది చాలా రేర్ కాంబో. ఈ వీడియోలో ఈ 3 స్టార్స్ కాంబో ఎందుకు సూపర్ హిట్ స్పెషల్, భర్త మహాశయులకు విజ్ఞప్తి, మనశంకర వరప్రసాద్ గారు ఎందుకు థియేటర్ లో మిస్ చేయకూడదు, బాక్స్ ఆఫీస్ విన్నర్ ఎవరు అవుతారు ముందే తెలుసుకోబోతున్నారు. నెంబర్ 1, ముగ్గురు స్టార్స్ రేర్ కాంబో సంక్రాంతి షేక్ అవబోతుంది. ప్రభాస్ ది రాజాసాబ్ లో రాజా హీరోగా హారర్ కామెడీ మిక్స్ తో మాస్ మూమెంట్స్ ఇస్తున్నాడు. మారుతి డైరెక్షన్ లో సంజయ్ దత్ విలన్ తో ఫైట్ సీన్స్ బాంబిక్ అవబోతున్నాయి. చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారులో వెంకటేష్ తో కలిసి ఫ్యామిలీ సెంటిమెంట్ అండ్ మాస్ యాక్షన్. అనిల్ రావిపూడి టచ్ తో 300 కోట్ల టార్గెట్. రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తిలో భర్త భార్య ప్రాబ్లమ్స్ తో ఫన్ రొమాన్స్ క్రియేట్ చేయబోతున్నారు. కిషోర్ తిరుమల డైరెక్షన్ లో బీమ్స్ మ్యూజిక్ సూపర్ హైప్ పెంచబోతుంది. ఈ ముగ్గురు కలిసి వచ్చి 2024 సంక్రాంతి డిజాస్టర్ ని మరిచిపోయేలా ఎంటర్టైన్మెంట్ ను బాంబులా పేల్చబోతున్నారా లేక ఓవర్ క్రౌడెడ్ గా రిలీజ్ల వల్ల స్క్రీన్ షేర్ తగ్గితే మీరు ఏ స్టార్ ఫ్యాన్ గా ఎవరిని సపోర్ట్ చేస్తారు కామెంట్ లో చెప్పండి. నెంబర్ 2, భర్త మహాశయులకు విజ్ఞప్తి, మనశంకర వరప్రసాద్ గారు థియేటర్ లో మిస్ ఎందుకు అవ్వకూడదు. ఫన్ ఫ్యామిలీ టాపర్స్ అవబోయే సినిమాలు ఇవే. భర్త మహాశయులకు విజ్ఞప్తిలో రవితేజ ఆశికా రంగనాథ్ తో రొమాన్స్, డింపుల్ హయాతి కోసం ఫ్యామిలీ ఎమోషనల్ మిక్స్ తో సంక్రాంతి ఫీల్ పర్ఫెక్ట్. జనవరి 13న వరల్డ్ వైడ్ రిలీజ్ తో 200 కోట్లు ఈజీ టార్గెట్ తో మనశంకర వరప్రసాద్ గారిలో చిరు వింటేజ్ స్టైల్లో నయనతార యాక్షన్ రొమాన్స్ సైన్స్ స్క్రీన్ ప్రొడక్షన్ తో జనవరి 12న బ్లాస్ట్. ఫ్యామిలీస్ కి ఐడియాల్. ప్రభాస్ మాస్ ఫుల్ వల్ల ఈ 2 మూవీస్ మాత్రమే షాడోలో పడతాయా? మీ ఫ్యామిలీతో ఏ మూవీ ప్లాన్ చేస్తారు కామెంట్ లో చెప్పండి. నెంబర్ 3, బాక్స్ ఆఫీస్ ప్రిడిక్షన్ ఎవరు విన్నర్ అవబోతున్నారు. ప్రభాస్ రాజాసాబ్ హర్రర్ ఎలిమెంట్ తో పాన్ ఇండియా ఫుల్ 800 కోట్లు టార్గెట్, కానీ కామెడీ బ్యాలెన్స్ లేకపోతే డల్ అని చెప్పాలి. చిరు మనశంకర్ వరప్రసాద్ గారు ఫ్యామిలీ ఆడియన్స్ తో స్థిరమైన 400 కోట్లు టార్గెట్. ఎందుకంటే సంక్రాంతికి వస్తున్న 300 కోట్లు క్రాస్ చేసింది. ఇది డైరెక్టర్ అనిల్ రావిపూడికి పెద్ద టార్గెట్. రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి, ఫన్ వైబ్ తో 250 కోట్లు ఖచ్చితంగా సాధించాలి. మొత్తంగా సంక్రాంతి గ్రాస్ 1500 కోట్లు ఈ 3 సినిమాలు కలిపి అవ్వాలి. ఓవర్లోడ్ రిలీజ్ల వల్ల అందరూ లాస్ అవుతారు, కానీ కలిసి రికార్డ్ సెట్ చేస్తారా చూడాలి. మీ ప్రిడిక్షన్ ఏంటి? మీరేమనుకుంటారు? ఈ 3 మూవీస్ హిట్ అవుతాయా లేదా కామెంట్లో చెప్పండి. ఈ సంక్రాంతి 3 లెజెండ్స్ లో సూపర్ స్పెషల్ భర్త మహాశయులకు విజ్ఞప్తి, మనశంకర వరప్రసాద్ గారు థియేటర్లో మిస్ చేయకండి. ఫన్ ఫ్యామిలీ బ్లాస్ట్ గ్యారంటీ. ప్రభాస్ ఓపెనింగ్ కింగ్ అవ్వబోతున్నాడా? మీరేమనుకుంటున్నారు కామెంట్లో చెప్పండి. కానీ చిరు రవితేజ కాంబో లాంగ్ రన్ విన్నర్ అవ్వబోతుందని నా ప్రిడిక్షన్. మీరేమనుకుంటున్నారు? వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి.